జై గోమాత. అందరికీ నమస్కారం. ఈ ఆవు ఏదైతే ఉందో మొగల్తూరు శివాలయంలో చనిపోవడం జరిగింది. పెద్ద వయసు అవడంతో వైద్యానికి కూడా సహకరించక చాలా ప్రయత్నం చేశారు పంతులు గారు, కానీ బతకలేదు. అది చనిపోయేటప్పటికి చాలామంది చనిపోతుంది అనిపించుకుని తెలుసుకుని కూడా కొంతమందికి ఆయనకి సలహా ఇచ్చారు, దాన్ని తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేయండి కోసుకునే వాళ్ళకి, అటువంటి వాళ్ళకని. ఆయన అలా ఉండదు, నేను అలాగే ఉంచుకుంటా, దాన్ని చివరి వరకు మేపుకుంటానని మేపుకుని దాన్ని వైద్యం చేయిస్తూనే చివరికి చనిపోయిన తర్వాత మా రామకృష్ణ చారిటీ బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియజేసి హిందూ సాంప్రదాయం ప్రకారంగా అంత్యక్రియలు జరిపించడం జరిగింది. దయచేసి మీరు కూడా ఈ ఆవు ఏదైతే ఉందో అప్పుడు దాకా పాలు తాగి రొమ్మును గుద్దితే ఎంత మహాపాపమో, మీరు అలా రోడ్డు మీద కుదిలేసిన కషాయ వాళ్ళకి ఇచ్చిన అంతే పాపం. అలాగే మీ సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.